गाइस అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మనకి శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి శ్రావణ మాసం అంటేనే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం నీట్ గా ముగ్గులవి పెట్టుకొని ఇల్లుని బాగా అలంకరించుకుంటాం కదా సో ఈ వీడియోలో నేను మా ఇంటిని ఎలా అలంకరించుకున్నాను ఇవన్నీ మొత్తం మిస్ కాకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నేను ద్వారబంధాలకి ఇంకా దేవుడి గదికి వీటన్నిటికీ కూడా పెయింట్స్ తో ఇలా ముగ్గులు వేసుకున్నాను అన్నమాట చాలా సింపుల్ గా ఎలా ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను సో మొత్తం స్కిప్ చేయకుండా అంతా చూడండి అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి ముందుగా ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం ఇంకా 1 వీక్ ఉంది అనగానే 1 వీక్ ముందు నుంచే నేను పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట అంటే కంగారుగా ఏం చేయకూడదు కదా సో మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయి ఇలాగా మొత్తం చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు కంగారుగా కాకుండా రోజుకి కొన్ని చేసుకున్నట్లయితే మనం అంత అలసిపోతున్నట్టు ఉండదు అండ్ అలానే పని కూడా చాలా బాగా జరుగుతుంది కంగారులో ఏంటంటే ఏ పని కూడా సరిగ్గా జరగదు సో మీరు కూడా అలానే ప్లాన్ చేసుకోండి నేను కూడా అలానే ప్లాన్ చేసుకున్నాను ఇదంతా దేవుడి మూల పేట ఉంటుంది కదా పేట వేసి దీనిపైన ఏంటంటే దేవుడివి ఫొటోస్ అవి పెడతాం అనమాట సో దానికి కలర్ అది కొంచెం పోయింది సో దాని గురించి అని చెప్పి ముందు రోజు రాత్రి ఎల్లో కలర్ అయితే వేసేసుకున్నాము అప్పటికప్పుడు ఎల్లో కలర్ మళ్ళీ దాని మీద డిజైన్ వేస్తే అస్సలు డిజైన్ అనేది సరిగ్గా రాదు ఎప్పుడైనా దేనికైనా పెయింట్లు వేసుకునేటప్పుడు ముందు మనం ఎల్లోనే ప్రిఫర్ చేస్తాము ద్వారబంధాలకైనా ఇలా పూజ గదికైనా దేనికైనా కూడా సో ఎల్లో కలర్ ని వేసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 2 days ముందు నుంచే అది వేసేసుకుని బాగా ఆరిన తర్వాత అప్పుడు మీరు ఇలాగ వైట్ గ్రీన్ రెడ్ ఇంకా మీకు ఏ కలర్స్ నచ్చితే వాటితోనైతే కలర్స్ వేసుకోండి నేనైతే ఆ డిజైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరు కూడా చూసారు కదా అది మీకు నచ్చితే మీరు కూడా వేసుకుని చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ ముందు రోజు అమ్మవారికి చీర కడుతున్నాను అనమాట బొమ్మను తయారు చేయడానికి అని చెప్పేసి చాలా మంది నార్మల్ గా కలసం అది పెట్టేస్తారు కదా నేను అలా కాకుండా ముందు రోజు కుర్చీలు అవన్నీ పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ డేకి ఏంటంటే మేము మార్కెట్కి వెళ్ళాం అనమాట వెజిటేబుల్స్ అవి ఇవి కూడా ముందు రోజే మేము కొనేసుకున్నాం అనమాట నెక్స్ట్ డే వండుకోవడానికి అని చెప్పేసి సో చూసారు కదా ఇవన్నీ ఇలా ముందు రోజే మొత్తం చేసేసుకుంటున్నాను అండ్ అమ్మవారికి చీర కూడా చూడండి ఎంత బాగా కుదిరిందో కుర్చీలు అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ మెయిన్ ఏంటంటే ఆ శారీ కలర్ అనమాట ఎంత బాగుందంటే ఆ కలర్ చాలా చాలా బాగుంది ఆ శారీ కలర్ వల్లే అమ్మవారికి చాలా మంచి లుక్ వచ్చింది అనమాట శారీ కట్టడం అయితే అయిపోయింది నేను ఇది కూడా ముందు రోజే చేసేసుకుంటున్నాను అనమాట ముందు రోజు రాత్రి మొత్తం స్నానం అది చేసి ఇల్లు అది ఒత్తేసుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేశాను అమ్మవారికి ఇలాగ శారీ అది కట్టేసిన తర్వాత ఈ శారీ మీదకి ఏవైతే నగలు నప్పుతాయో నా దగ్గర ఉన్నవి శారీ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు ఇలాగ వడ్డానం ఇంకా ఏంటంటే మెల్లోకి నగలు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా నా దగ్గర అమ్మవారిది జడ కూడా ఉందన్నమాట నేను ఇది లాస్ట్ ఇయర్ శారీ అది ఎలా కట్టాలి ఏంటి అని చెప్పి చాలా క్లియర్ గా వీడియో తీసాను ఒకవేళ ఎవరైనా 3rd వీక్ పూజ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్లి ఆ వీడియోని చెక్అౌట్ చేసేయండి అండ్ ఈ అమ్మవారి ఫేస్ ఉంది కదా మేము కొన్నిది 300 కు ఎంతో అనమాట ఓన్లీ ప్లెయిన్ ఫేస్ ఒక్కటే కొన్నాము కానీ ఇదంతా డిజైన్ చేసింది మా వదిన అంటే ఈ స్టోన్స్ అవన్నీ కూడా కొని గమ్ కొని మొత్తం అమ్మవారికి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా చాలా బాగా డిజైన్ చేసింది కదా ఇప్పుడంటే నార్మల్ గా వాటితో కూడా అమ్మేస్తారు కానీ చాలా కాస్ట్ చెప్తారు కానీ ఇలాగ ప్లెయిన్ ది కొనుక్కొని మనం స్టోన్స్ ని మన చేతులతో మనమే తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది మనకి ఏంటంటే తక్కువ డబ్బుల్లో కూడా అయిపోతుంది అనమాట ఫైనల్ గా ఇంకా మాది దేవుడి గది పెద్దదే అనమాట చాలా మంది ఏంటంటే అమ్మవారిని దేవుడి గదిలో కాకుండా నార్మల్ గా బయట పెట్టి పూజ చేస్తారు టేబుల్ అవన్నీ అరేంజ్ చేసి మాది అలా ఏం కాదు కొంచెం దేవుడి గది పెద్దదే కాబట్టి నేను డైరెక్ట్ గా దేవుడి గదిలోనే పెట్టేశాను ఆ పేటకి ముగ్గులేసాను కదా పేట అంతా ఆరిపోయిన తర్వాత పేటను కిందన పెట్టేసి అమ్మవారిని పైన పెట్టేశాను ఇదేమో దేవుడి గది ద్వారబంధం అనమాట దీనికి ఏంటంటే సింపుల్ గా ఇలాగ ఫ్లవర్స్ తోని లీవ్స్ తోని మొత్తం 3 కలర్స్ ని మొత్తం కవర్ చేసి ఇలా ముగ్గులు పెట్టేశాను ఇదంతా ఒక 3-4 days ముందే అయిపోయింది అనమాట ఇక్కడ కూడా వెంకటరామూర్తి నామాలు పాదాలు ఇవన్నీ వేద్దాం అనుకున్నాను కానీ మనం దాటి వెళ్తాం కదా సో మనం కాళ్ళతో దాటకూడదు అని చెప్పేసి సింపుల్ గా పువ్వులతోనైతే మొత్తం డిజైన్ చేసేసాను ఇదంతా అయిపోయినప్పటికే దగ్గర 12 అలా టైం అయిపోయింది ఇంకా అమ్మవారికి పూలదండ కూడా మార్నింగే కడితే టైం సరిపోదని చెప్పేసి అది కూడా నేను ఏం చేశానంటే ఇలాగ బంతి పువ్వులతోని ఆ తెల్ల పువ్వులతోని ఏం చేశానంటే పూలదండను అయితే తయారు చేసేసుకున్నాను చూసారు కదా మొత్తం తెల్ల పూలు మధ్యలో బంతిపూలు భలే కనిపిస్తున్నాయి దట్టు బంతిపూలు అనేవి పెద్ద ఉన్నాయి అండ్ ఇంకా కిందన ఏం చేశానంటే ఇలాగ చామంతి పువ్వులతో గుత్తులా తయారు చేశాను దీన్ని ఇప్పుడు ఏం చేశానంటే ఇలా గుత్తులా తయారు చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఈ పూలదండకి ఏంటంటే కిందన తగిలించుకున్నాను అనమాట చూసారు కదా అంటే కిందన కూడా ఇలా ఉంటే బాగుంటది అని చెప్పేసి
కింద ఇలాగా ఎల్లో కలర్ చామంతి పూలతో ఇలా తయారు చేసుకున్నాను. ఫైనల్ గా అమ్మవారికి దండ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ దండ ఏంటంటే నేను ముందే సైజ్ చూసుకున్నాను అనమాట. అమ్మవారు ఎంత సైజ్ లో ఉంటారు ఏంటి అని చెప్పేసి సైజ్ చూసుకునే నేను అది కుట్టడం జరిగింది. అండ్ ఇంక ఇవన్నీ ముందు రోజు ఏం చేశానంటే ఫ్లవర్స్ అవన్నీ పువ్వుల్లో పెట్టేశాను. నెక్స్ట్ డే అమ్మవారి పండుగ అంటే చాలా రకాలు చేసుకుంటాం కదా, ప్రసాదాలు, బూర్లు, గార్లు, ఇంకా పులిహోర ఇవన్నీ చేసుకుంటాం కదా. ఇంకా కొమ్ము శనగలు నానబెడతాము. కొమ్ము శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము, నానబెట్టి పెడితే చాలా మంచిది అనమాట. సో ఇంకా ఏంటంటే వెజిటేబుల్స్ కూడా నెక్స్ట్ డేకి ఫ్రెష్ గా ఉండడం కోసం ఇలా ఏంటంటే వాటర్ లోని పాలకూర అదంతా పెట్టేసుకున్నాను. ఇంకా కొత్తిమీర అదంతా కూడా వాటర్ లో పెట్టేసుకున్నాను అనమాట, ఫ్రెష్ గా ఉండడం కోసం. ఫ్రిడ్జ్ లో పెట్టేదానికన్నా ఇలాగ బయట పెడితే బాగుంటది కదా అని చెప్పేసి మొత్తం ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంకా ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట అమ్మవారికి పెట్టడం కోసం అని చెప్పి. ముందుగానే ఏంటంటే కిచెన్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను, మంచిగా తుడిచేసుకున్నాను అనమాట. మొత్తం ఇల్లంతా వస్తానని చెప్పాను కదా, అప్పుడే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలాగ అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ముందు రోజు రాత్రి. నెక్స్ట్ డేకి అంత పని ఉండదు అండ్ చాలా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా ఇలాగ గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట. అప్పటికే దగ్గర టైం 1 అలా అయిపోయింది. ఇంకా అమ్మవారి పండగ కదా, మొత్తం అంటే అమ్మాయిలు మొత్తం నిండుగా ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి ఇలాగ గోరింటాకు కూడా మా ఎదురింటి ఆంటీ పిలిచి ఇచ్చారనమాట. సో అందుకని చెప్పి అది తీసుకొని ఇలాగ 2 చేతులకి మంచిగా గోరింటాకు కూడా పెట్టేసుకున్నాను. ఇది నేను మార్నింగ్ లెగిచి తీసిన వీడియోస్ అనమాట. ఎంత బాగుందో కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మొత్తం ఎవరైనా వచ్చినా కూడా ఈ ఎంట్రన్స్ నుంచే వస్తారు. సో అందుకని చెప్పి ఈ డిజైన్ ఇలా చేసుకున్నాను. అటువైపు ఇటువైపు వెంకటరామూర్తి నామాలు వచ్చేటట్టు, మధ్యలో ఏంటంటే కమల పువ్వు వచ్చినట్టు, ఇంకా మొత్తం దీపాలు ఇంకా మంచి డిజైన్స్ అవన్నీ వచ్చినట్టు మంచిగా చేసుకున్నాను అనమాట. ఇది తులసి కోట. తులసి కోటకి ఏంటంటే మళ్ళీ సేమ్ వెంకటరామూర్తి నామాలు ఇవన్నీ పెట్టుకున్నాను. తులసి కోటకు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి వెంకటరామూర్తి నామాలు, అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఓం అవన్నీ పెట్టాను. ఇటువైపు అటువైపు ఏంటంటే కలశాలు పెట్టాను అనమాట. కలశం పెట్టి అటు ఇటు ద్వీపాలు వచ్చినట్టు పెట్టుకున్నాను. సేమ్ ఇటు కూడా అదే డిజైన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఈ 2 వైపులు అలా పెట్టుకున్నాను. ఇంకా వెనకాతలు అంటే సింపుల్ గా నాకు ముగ్గులు రావన్నమాట. సో గూగుల్లో చూసి ఒక ముగ్గు చూసుకొని వేసేసుకున్నాను. మా ఇంటికి ఏంటంటే దేవుడి గదితో కలిపి 4 ద్వారబంధాలు ఉంటాయన్నమాట. కొంతమందికి కొన్నే ఉంటాయి కదా, కానీ మాకు 4. సో ఒకదానికి వేసి ఇంకో దానికి వేయకపోవడం ఏంటని చెప్పి మొత్తం అన్నిటికీ వేస్తే అందంగా కనిపిస్తుందని మొత్తం అన్నిటికీ వేసేసాను. ముందు చూపించింది కృష్ణుడి పాదాలు, ఇంకా వెన్న ఆ కుండ అవన్నీ వేసాను. ఇంక ఇదేంటంటే వెనకాతలది అనమాట. సో వెనకాతల దానికి కూడా సింపుల్ గా పువ్వులతో డిజైన్ వేసేసుకున్నాను. ఇంకా పసుపు కుంకాలు ఇవన్నీ అయితే మా అమ్మ నాది ఫస్ట్ పూజ కదా పెళ్ళైన తర్వాత. సో మా అమ్మ నాకు హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. సో పసుపు కుంకాలు అవన్నీ నేను లెగిసినప్పటికే మా అమ్మ మొత్తం పెట్టేశారు. ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారనమాట మా అమ్మ ఇంకా మా డాడీ కూడా. అంటే బూర్లకి గార్లకి ఇగో మా డాడీ ఏమో ఇలా వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నారనమాట. కట్ చేసి ఇలాగా ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. నన్ను కొంచెం లేట్ గా లేపారు, ఎందుకంటే నేను నైట్ కొంచెం లేట్ గా పడుకున్నాను కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ ఏమో బూర్లు ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది. నాకు వంట అయితే వచ్చు కానీ బూర్లు గార్లు అలాంటివి రావన్నమాట. సో ఇంకా అమ్మవారికి పూల దండ అదంతా ముందు రోజు ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, అవన్నీ అలంకరించేశాను. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు అవన్నీ పెట్టడానికి ఇలాగా ముందున 3 అరిటాకులు పెట్టుకున్నాను అనమాట. అమ్మవారి కంటే ఏదైనా 3 డేస్ పెట్టాలి కదా, సో అందుకని చెప్పి ఇంకా మళ్ళీ కలశం అదంతా పెట్టడానికి ఇలాగా బియ్యాన్ని అయితే అరిటాకుల మీద వేసుకొని కలశం అదంతా కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఒక్కొక్క ప్రసాదం అవుతుంటే ప్రసాదాలు అవన్నీ కూడా నేను ఏంటంటే అరిటాకు మీద అమ్మవారికి నీట్ గా మొత్తం అంతా సర్దేసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి అవుతుంటే ఇలా ఒక్కొక్కటి చేసేసుకునేదాన్ని. ఇంకా అరటి చెట్లు ఉన్నాయి కదా, అవి మా అమ్మ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు. వాటిని కూడా పెట్టేశామన్నమాట. అండ్ ఈ పువ్వులు మీరు ఎక్కడైనా చూస్తే అస్సలు మిస్ అవ్వద్దు. ఇవి లక్ష్మీదేవి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంట. చాలా రేర్ గా దొరుకుతాయి. ఒకవేళ మీకు మార్కెట్ లో ఉన్నా ఎక్కడున్నా సరే కంపల్సరీ తీసుకోండి. ఇవి పెడితే చాలా మంచిదంట మనకి. అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఈ పువ్వులు నేనేం మార్కెట్ లో కొన్నవి కాదు. మా డాడీ ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే అక్కడ ఇవి ఎవ్వరు చూడలేదంట, కొంచెం వెనకాతలు ఉందంట, మాకు కూడా తెలీదు. ఇప్పుడు అక్కడ చెట్టు ఉందని చెప్పేసి లాస్ట్ కి ఆ చెట్టు ఎక్కి ఇవి తెంపుకొని తీసుకొచ్చారనమాట. అమ్మవారికి చాలా ఇష్టం, అమ్మవారికి పెడితే మంచి జరుగుతుంది అని చెప్పేసి. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ పువ్వులు ఎక్కడైనా దొరికితే మాత్రం అస్సలు మిస్ కాకుండా అమ్మవారికి పెట్టండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఈ పువ్వులతో కూడా ఇంకా తామర పువ్వులు కూడా చాలా ఇష్టం అమ్మవారికి. వీటిని కూడా
మనం ఏంటంటే నీట్ గా నేను అక్కడ అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక ఆర్డర్ లో ఎలా పడితే అలా పెట్టేయకుండా కొంచెం నీట్ గా ఉండేటట్టు ప్రతి పువ్వుల్ని కూడా మంచిగా నేను అలంకరించుకుంటున్నాను. ఇంకా ఏంటంటే మొత్తం చీర, జాకెట్, ఇంకా ద్వీపం పెట్టడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక ప్లేట్ లో ఏంటంటే మొత్తం అన్ని రకాల పళ్ళు, స్వీట్లు ఇవన్నీ పెట్టేసుకున్నాను. కలసం తయారు చేసుకున్నాను. ఇంకా చెరుకు ఇవన్నీ కూడా మొత్తం పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఒక్కొక్కటి ఇలాగా చేసేసుకుంటే ఎంత త్వరగా చేసినా కూడా పూజ అయినప్పటికీ ఎలా లేదన్నా 11:30 టైం అయిపోయింది అనమాట. 11:15, 11:30 అవన్నీ అయిపోయింది. అంత ముందు రోజు నేను మొత్తం చేసుకొని మరి నెక్స్ట్ డే మా అమ్మలు ఎంత త్వరగా లేచి ఇన్ని చేసినా అంత లేట్ అయిపోయింది. అమ్మవారికి ఏంటంటే చాలా నిష్టగా చేయాలి కదా. దట్టు ఏంటంటే మొత్తం మన స్తోమతికి తగ్గట్టు పూజలు అంటే ప్రసాదాలు అవన్నీ పెట్టుకుంటాం కదా. సో అందుకని చెప్పి చాలా లేట్ అవుతుంది అమ్మవారి పండగ మాత్రం. ఇది మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. పులిహోర, సేమియా, ఇంకా పరవన్నం, బూర్లు, గార్లు, కొమ్ము శనగలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ఏంటంటే చలివిడి, వడపప్పు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి ఇలాగ పూజ అయితే చేసుకున్నాం అనమాట. మేము ఇది సెకండ్ వీకే చేసుకున్నాము. కానీ ఏంటంటే నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వలేదు. సో అందుకని చెప్పి నేను థర్డ్ వీక్ పెడుతున్నాను అనమాట ఈ వీడియో అనేది. అమ్మవారికి పూజ చేసేటి వాళ్ళు ఆడవాళ్లే ఉంటారు. అంటే పెళ్ళైన వాళ్ళు మాక్సిమం చేస్తారు కదా. పెళ్లి కాలేని వాళ్ళు కూడా చేస్తారు. ఎలా చేసినా కూడా మొత్తం నిండుగా ఉండి చేస్తే చాలా మంచిదంట. సో అందుకని చెప్పి దట్టు ఇది నా ఫస్ట్ పూజ కదా. మొత్తం అన్ని ఏంటంటే నేను మొత్తం ఇలా కాళ్ళకి అన్నిటికీ పసుపు పెట్టేసుకొని ఇంకా పట్టీలు పెట్టుకొని పూజకు ముందే ఏంటంటే ఇలాగ మొత్తం అన్ని నేను ఏంటంటే ఫుల్ గా గాజులు అవన్నీ వేసుకొని పారాణి అంతా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏంటంటే తాంబూలాలు ఇచ్చే వాళ్ళు కూడా పారాణి అంతా పెడతారు కదా. సో అది కూడానా ఫైనల్ గా నా పారాణి కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా పూజకి అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతికి అవన్నీ కూడా కంకణాలు అవన్నీ కట్టేసుకున్న తర్వాత అమ్మవారి కథ చదివినా విన్నా చాలా మంచిదంట. సో ఆ బుక్ కూడా మేము బయట నుంచే కొని తెచ్చేసుకున్నాం అనమాట. ఆ బుక్ లో ఏంటంటే మొత్తం అన్ని కథలు ఉంటాయి. మొత్తం అన్ని దేవుళ్ళకి సంబంధించిన అన్ని ఉంటాయి అనమాట. సో నేనైతే ఇలాగ మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసేసాను అనమాట. స్టార్ట్ చేసి ఇలాగ అమ్మవారికి కథ ఇంకా మంత్రాలు ఇంకా ఇవన్నీ కూడా చదువుతున్నాను. నేనే చదువుతున్నాను ఈసారి. సో పూజ అంతా నేనే చేస్తున్నాను కదా. సో ఇది కూడా మా హస్బెండ్ కాకుండా నేనే చదువుతున్నాను అనమాట. ఇంకా లాస్ట్ లో పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి అమ్మవారికి కొబ్బరికాయను కూడా సమర్పించేశాము. ఫైనల్ గా ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది ఇయర్ పూజ. అండ్ ఇంకా చూసారు కదా మొత్తం అంతా పూజ గది ఏంటంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తున్నారో కదా. ఆ శారీ ఏంటంటే ఆ లుక్ గానీ చాలా చాలా బాగుంది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలాలు ఇవ్వడం కదా. సో తాంబూలాలు ఇవ్వడానికి కూడా నేను ఏంటంటే ఇలాగా ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇలాగా కాళ్ళకి పసుపు ఇవన్నీ రాసేసి మనమే పారాణి అది పెట్టాలన్నమాట ఇలాగా. సో తాంబూలాలు ఇచ్చేటప్పుడు మనకన్నా పెద్ద అయినా లేకపోతే మనకన్నా చిన్న అయినా వాళ్ళకి మనకి ఏంటంటే కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం అనేది తీసుకోవాలన్నమాట. ఇందులో చిన్న పెద్ద అన్న భేదాలు ఉండవు. నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగా నన్ను కూడా తాంబూలాలు తీసుకోవడానికి పిలుస్తారు కదా, అలాగా మా వెనకాల ఆంటీ కూడా పిలిచారనమాట. సో అలాగా వాళ్ళ దగ్గరికి ఇంకా తాంబూలాలు ఇంకా ఎవరెవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మొత్తం అందరి దగ్గర తాంబూలాలు అవన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం పూజ అమ్మవారికి ఉదయాన్నే ఎలా అయితే పూజ చేస్తామో సాయంత్రం కూడా అలానే పూజ చేస్తాం కదా. ఒక 6 గంటల లోపు అలానే చేసేసుకుంటే మనకి మంచిదన్నమాట. సాయంత్రం కూడా పూజ చేస్తే సాయంత్రం పూజ కూడా చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారికి పూజ ఎలా చేసాము ఏంటి అని చెప్పేసి మా అమ్మవారిని కూడా చూసారు కదా. ఎలా ఉందని చెప్పి నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.